సింహాచలం. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాద్రప్పన్న. సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి. సింహాచలేశుడు కొలువు తీరిన సింహగిరి అతిపెద్ద పండుగకు రంగం సిద్ధం చేసుకుంటోంది. అదే సింహాచల గిరి ప్రదక్షిణ. స్థానికులతో పాటు పొరుగు జిల్లాలే కాదు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన లక్షలాది మంది భక్తజన సందోహం సింహాద్రప్పన్న నమోన్నమః అంటూ ప్రవాహంలా సాగిపోయే రోజు. సింహాద్రప్పన్న చివరి విడత చందన సమర్పణకు సన్నాహాలు చేసేది ఆ రోజే. సింహాచల క్షేత్రంలో స్వామివారి నిజరూపం నిత్య రూపాలతో పుష్పరథం కదిలే రోజు. సింహాచలేశ వరాహ లక్ష్మీ నరసింహ సింహాద్రప్పన్న అన్న భక్తుల ఆర్తిపూర్వక పిలుపులతో సింహాచల కొండ మాత్రమే కాదు, సింహాచలం పరిసరాలన్నీ మారుమోగిపోయే రోజు అదే సింహాచల గిరి ప్రదక్షిణ. మరి ఈ సంవత్సరం అంటే 2024లో సింహాచల గిరి ప్రదక్షిణ జరిగే తేదీలు, సమయం, ఆ విశేషాలేంటో చూద్దాం. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రతి ఏడాది నిర్వహిస్తున్న ఆషాఢ పౌర్ణమి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరం జూలై 20వ తేదీన నిర్వహిస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి తెలియజేశారు. లక్షల మంది భక్తులు తరలివచ్చే శ్రీ స్వామివారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై ఈవో సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలకు సంబంధించి వైదిక ఆలయ అధికారులతో ఈవో కార్యాలయంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరిప్పుడు అసలు ఆషాఢ పూర్ణిమ రోజు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? ఈ విషయం గురించి తెలుసుకుందాం. ఆషాఢ పూర్ణిమ, గురు పౌర్ణిమ, సింహాచలేశుని గిరి ప్రదక్షిణ. ఆషాఢమాసం పౌర్ణమి రోజు సింహాచల గిరి ప్రదక్షిణ చేయడం అనాది నుంచి వస్తున్న ఆచారం. సింహం ఆకారంలో ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణలు చేస్తే తాము కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది అప్పన్న భక్తుల ప్రగాఢ నమ్మకం. సింహగిరి ప్రదక్షిణ భూప్రదక్షిణ ఫలంతో సమానమని, జన్మజన్మల పాప ప్రక్షాళన జరిగి పుణ్యఫలాలు లభిస్తాయని చెప్తారు. ముఖ్యంగా సంతానం లేనివారు ఈ గిరి ప్రదక్షిణ చేస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ గిరి ప్రదక్షిణ దాదాపు 32 కిలోమీటర్లుంటుంది. ఇలా 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చెయ్యడం వెనక కూడా ఒక కారణం ఉంది. సింహాచల క్షేత్రానికి, నరసింహస్వామికి 32 సంఖ్యకు ఒక సంబంధం ఉంది. ప్రహ్లాదుని కోరిక మేరకు నరసింహస్వామి స్తంభంలో నుంచి ఆవిర్భవించినప్పుడు 32 రూపాలను ధరించినట్టు చెప్తారు. అదేవిధంగా ఉగ్రం వీరం మహావిష్ణుం అన్న నృసింహ మూలమంత్రం 32 అక్షరాల్లో ఉంటుంది. అందుకే 32 కిలోమీటర్ల దూరం గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ జూలై 20వ తేదీ సాయంకాలం 4 గంటలకు సింహాచలం కొండ దిగువన దేవస్థానం తొలి పావంచా వద్ద శ్రీ స్వామివారి పుష్పరథం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. సింహాచలంలో తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి భక్తులు కాలినడకన తమ గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. పాత అడవివరం, కృష్ణాపురం, ముడుసర్లోవ, హనుమంతువాక జంక్షన్, జోడుగుళ్లపాలెం వరకు నడిచిన భక్తులు ఎంవీపీ, వెంకోజీపాలెం, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం చేరుకుని కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ ముగిస్తారు. గత ఏడాది 4 లక్షల మందికి పైగానే భక్తులొచ్చారని, ఈ సంవత్సరం ఆ సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇక కొండ చుట్టూ నడిచి గిరి ప్రదక్షిణ చెయ్యలేని భక్తులు కొండ మీద ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి గిరి ప్రదక్షిణ చేసిన భావంతో తృప్తి పడతారు. పౌర్ణమి రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన 3 మణుగులు అంటే సుమారు 125 కేజీల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం తరువాత స్వామికి సమర్పించే చివరి విడత చందన సమర్పణ ఇదే. ఇవి సింహాచల కొండ గిరి ప్రదక్షిణ వివరాలు, తేదీలు, సమయాలు.